అధికారులకు తెలియజేయడం ఏమనగా మా వార్డులోన రోడ్డు డ్రైనేజీ చేస్తామని సగం చేసి అట్లే వదిలిపెట్టినారు. అది ఎందుకు వదిలిపెట్టినారనేది తెలియదు. మునిపట్టులాగా అట్లే వదిలినా నడిచేదానికి చాలా వీలుగా ఉంటుంది. కాకపోతే అది ఏంటూ కాకోకున్నట్టు పెట్టినారు. ఆడ కాలేజీ ఉంది, హై స్కూల్ ఉంది, చిన్నపిల్లల స్కూల్ ఉంది. ఇంత చిన్న పిల్లలు నడుస్తున్నప్పుడు అక్కడ నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం. మీరు దాని గురించి ఒక చర్య తీసుకొని అధికారులకు తెలియజెప్పి దాన్ని ఎందుకు నిలబెట్టినారో ఫస్ట్ దాని గురించి చూడండి మేడం. అలాగే అల్లిపీర కాలనీ నుంచి సిఐటి కాలనీకి పోయే దారిలోన మెయిన్ పైప్ పెద్దది పగిలిపోయి 24 అవర్స్ అనగా గత సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి వాటర్ వృధాగా పోతుంది. అది ఎందువలన పోతుంది అనేది తెలియదు. మేమైతే 2-3 సార్లు దాన్ని రిపేర్ కూడా చేయించినాము, అయినా నీళ్ళు అలాగే పోతున్నాయి. దాని గురించి కొంచెం మరమ్మతులు చేయించవలసిందిగా కోరుతున్నాను మేడం. అలాగే స్కూల్ పిల్లలు పోతున్నారు. మా కృపాకరణ చెప్పిన విధంగా కుక్కల మెడ చాలా ఉంది మేడం. చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 3వ తరగతి పిల్లలు అక్కడ నడుస్తున్నారు. పిల్లల చేతిలో తినుబండరాలు ఏదో తీసుకొని వెళ్తున్నారు. కుక్కలు పిల్లల మీద దాడి చేసి మొన్న రీసెంట్ గా ఒక పిల్లకు కుక్కలు 3-4 కుక్కలు పడితే పై పెదవి కింది పెదవి మొత్తం చీలిపోయింది మేడం. ఇదివరకు మీ దృష్టికి కూడా తీసుకొని వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం మేడం. ముఖ్యానికైతే మటుకు అక్కడ రోడ్డు క్లియర్ చేసిందిగా కోరుతున్నాను. లేదు ఇప్పుడు చేయడం వీలు కాదంటే గతంలో ఉన్నట్లుగా మట్టి రోడ్డు చేయించినా కానీ నడిచేదానికి చాలా వీలుగా ఉంటుంది మేడం. ఏం చేసినా సార్ అది లాస్ట్ టైం కూడా అడిగింది సార్. అదంతా క్లియర్ చేయించాం. పైప్ లైన్ ఏదైతే ఉన్నదో అక్కడ అనివీలుగా ఉండేదంతా నీటి చేయించాం పిల్లలకి ఇబ్బంది. ఆ పర్టికులర్ ప్లేస్ లో అక్కడ అక్కడ ఎక్కడ ఉంది చేసినాం. ఆపేసి చేసినాం.